నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ గవర్నర్. ఈ సందర్భంగా ప్రసంగం. టీఆర్ఎస్ పార్టీ మహిళా లీడర్లు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. Rupees 135 crores have been extended as honorarium to 5,000 imams and 5,000 muezzins, along with rupees 80 crores to 8,427 pastors. Housing remains a core priority. Under Housing for All in Andhra Pradesh 2047, Swarnandhra 2047, all eligible families are being provided with Pakka houses. 3 lakh homes were inaugurated on 12th November 2025 and another 5 lakhs will be completed by Ugadi 2026. The program includes rupees 3,220 crores in additional support for SC, ST and BC beneficiaries and house sites of 3 cents in rural and 2 cents in urban areas for landless. To tackle poverty-related malnutrition, Mission Saksham Anganwadi and Poshan 2.0 supplies supplementary nutrition to 3.89 lakh pregnant and lactating women and 20.13 lakh children. Under Dokka Sitama Madhyana Badi Bhojanam, 35.66 lakh students in 43,892 schools received midday meals, including Ragi Java and Jaggery Chikki, through a rupees 2,261 crore budget, including intermediate schools. In addition, 204 urban Anna canteens and 1 rural canteen are functional, with 70 more rural units coming up to ensure affordable, nutritious food for all. The P4 program, that is Public-Private People Partnership, launched on Ugadi 2025, is advancing the goal of zero poverty by uniting government, industry and communities to uplift the bottom 20% of the population. Over 1 lakh Margadarshi have adopted 10.30 lakh Bangaru Kutumbalu, working family by family to eliminate deprivation. Together, these initiatives have strengthened household security and dignity. With this foundation in place, the government now turns its focus to creating jobs, building skills, and ensuring sustainable livelihoods for the youth of Andhra Pradesh. Now, number 2, employment and skilling, Yuvagalam. The energy and aspiration of our youth define Andhra Pradesh's future. My government is committed to creating 20. మాజీ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. చెప్పిన వ్యక్తి 13,000 ఇస్తామని చెప్పన్నారు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే 13,000 ఇస్తుంటే మరి ఎందుకు ఆ రోజు నారా లోకేష్ గారు వంకర టెంకర నోట్లతో ఎందుకు మాట్లాడారు? మరి అప్పుడు ఆ నోటికి గుర్తు రాలేదా నారా లోకేష్ గారికి? సరే పోనీ 13,000 గారు ఇస్తారని చెప్పని చూస్తే కొంతమందికి 9,000 పడింది, కొంతమందికి 8,000 పడింది, కొంతమందికి 7,000 పడింది. ఒక పద్ధతి ప్రకారం లేకుండా తల్లికి వందనం, అది కూడా ఎక్కడ కూడా అందరికీ అందిన పరిస్థితిలో సుమారు 30 లక్షల మంది పిల్లలకి ఎగనామం పెట్టిన ఘనత కూడా ఈ కుటుంబ ప్రభుత్వానికి దక్కుతుంది. అదేవిధంగా రైతుల్ని, మూడోది రైతులు చూసుకుంటే కనుక ఒక్కదానికైనా గిట్టుబాటు ధర ఉందా? టమోటాలు చూస్తే రోడ్డు మీద పడేస్తున్నారు, మామిడికాయలు చూస్తే రోడ్డు మీద పడేస్తున్నారు, ఒక్క గిట్టుబాటు ధర కూడా లేదు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక రైతుల గురించి మాట్లాడితే
వాటికి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఊరుకున్నారు తప్ప ఎక్కడ కానీ రైతు అనే వ్యక్తి సంతోషంగా ఉన్నారా? సంక్రాంతికి రైతు సంతోషంగా కాకుండా కన్నీళ్లతో చేసిన ప్రభుత్వం ఏదుందంటే కూటమి ప్రభుత్వం తెలియపరుస్తున్నాను. అదేవిధంగా నెలకి 20,000 ఆర్థిక సహాయం అని చెప్పన్న సంవత్సరానికి ఎక్కడైనా ఆర్థిక సహాయం మీరు 20,000 రూపాయలు చేశారా? 20,000 రూపాయలు చేశారా అని చెప్పి నేను నేరుగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ 3 సిలిండర్లు అని చెప్పారు మీరు. ఇప్పుడు నిజంగా మహిళలందరినీ అడగండి ఒకసారి. మీకు ఇప్పటికీ 20 నెలలు అయిపోతున్నాయి, 6 సిలిండర్ రావాలి. ఎన్ని సిలిండర్ వచ్చినాయి మీ అందరికి మీ ఇంట్లోకి చెప్పండి ఒకసారి. ఏ ఒక్కింటికి కూడా సంవత్సరానికి అరాకొర సిలిండర్ తప్ప, 1 సిలిండర్ తప్ప 3 సిలిండర్ వచ్చిన ఇల్లు ఏ ఇంట్లో కూడా లేదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే కనుక. అదేవిధంగా మహిళా శక్తి మహిళలకి ప్రతి నెలకి 1,500 రూపాయలు ఇస్తా అని చెప్పి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేతు ద్వారా ప్రతి సంవత్సరం 18,000 రూపాయలు. చివరికి ఎన్నికలకు వెళ్లే టైంలో కూడా ఆయన బటన్ నొక్కి వెళ్లారు. ఎన్నికలకు వెళ్లే టైంలో కూడా మా అక్క చెల్లెమ్మలకి డబ్బులు ఇవ్వాలని చేతు ద్వారా 18,000 ఇవ్వాలనుకుంటే మీకెందుకు, మీకు నెలకు 1,500 ఇచ్చేస్తాం, ఆయన మీకు 45,000కి ఇచ్చాడు, మీకు 18,000 దాటితే ఇచ్చేస్తాం అని చెప్పిన పెద్ద మనిషి P4 అంట. P4 అక్కడ ఎవరో ధనవంతుల దగ్గర తీసుకుని మీకు డబ్బులు ఇవ్వాలట. మీ కుటుంబాన్ని వాళ్ళ దత్తత తీసుకుంటారు. జరిగే పని అనేది. దాన్ని గొప్పగా గవర్నర్ గారు ప్రసంగంలో P4 ద్వారా మేము బాగా అమలు చేస్తున్నాం అని చెప్పన్నారు. ఏ ఒక్క ఆడబిడ్డకైనా గానీ ఈ 1,500 రూపాయలు నిధి ముట్టిందా? సమాధానం చెప్పండి కుటుంబ నాయకులు ఎవరైనా కానీ. చాలా మందిని వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా కొంత ఆర్థికంగా కొంచెం బలంగా ఉంటే వాళ్ళని భయపెట్టి మీరు P4లో జాయిన్ అవ్వాలని చెప్పిన అధికారుల ద్వారా అనేక ద్వారా మీరు భయపెడతారు తప్ప ఎక్కడైనా కానీ ఈ పథకం అమలు అయ్యిందా? గవర్నర్ గారి ప్రసంగంలో P4 బ్రహ్మాండంగా అమలు అయిపోతుందని చెప్పన్నారు. మహిళలకు ఉచిత బస్సు. ఎన్ని బస్సుల్లో మీరు ఉచిత ఇస్తున్నారంటే కనీసం చెప్పండి ఒకసారి. 16 రకాల బస్సులుంటే 6 రకాల బస్సులో కూడా మీరు అవకాశం కల్పించట్లేదు మహిళలకి. మరి ఏం చేశారండి మీరు? 20 నెలల పరిపాలనలో ఈ కూటమి ప్రభుత్వం ఇది మేము చేశామని చెప్పే పథకం చెప్పండి. గతంలో కోవిడ్ కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కోవిడ్ తో ప్రపంచమంతా విలవెల్లాడుతున్నా కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ లో కూడా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా పథకాలన్నిటిని కూడా ఎప్పటికప్పుడు అమలు చేసిన వ్యక్తి ఎవరున్నారంటే జగన్మోహన్. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రసంగించారు. గౌరవనీయులు పూజ్యులు మహాత్మా గాంధీ గారికి, అంబేద్కర్ గారికి, సుభాష్ చంద్రబోస్ గారికి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పూలమాలలు వేసి నివాళులర్పించినటువంటి కార్యక్రమానికి తెలియజేస్తున్నాం. మీ అందరితో పాటు రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని మా పార్టీ తరఫున, మా తరఫున, మా నాయకుడి తరఫున అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానుభావుల్ని ఇప్పుడే మనం స్మరించుకున్నాం. వారి స్ఫూర్తితో, వారు ఏ ఉద్దేశంతోనైతే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి మన స్వేచ్ఛ వాయువుని తీర్చుకునేటట్లు ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించే ఒక రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరొకసారి మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా ఒక ప్రతిభ పొందాలి,
మనందరం ఒక ఆలోచన చేసుకోవాలి. ఏదైతే మహానుభావులు మనకి తెచ్చిన ఈ స్వాతంత్రాన్ని ఇది నిలబెట్టుకోవడానికి భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే తలపెట్టారో సమానత్వం, సమన్యాయం, అందరికీ రాష్ట్రాంతాలుగా అందరికీ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఫలాలు అందాలని ఆయన ఆలోచన ఏదైతుందో ఆ ఆలోచన కొనసాగడానికి మనం కృతజ్ఞతతో ఉండాలి. దురదృష్టవశాత్తు ఇవాళ వస్తున్న మరి ప్రభుత్వాలు ఆ స్ఫూర్తిని వారు విడనాడి వ్యక్తిగత మరి కాంక్షతో, వ్యక్తిగతమైన ఆలోచనతో, స్వార్థంతో, అవినీతితో ఇవాళ పరిపాలన చేస్తున్న ఈ నేపథ్యంలో దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో అయితే ఇంకా మితిమీరుతున్న ఈ కార్యక్రమాల్ని మరి ఎండగట్టి వాటిని కాకుండా మా ఉద్యమ స్ఫూర్తితో పెద్దల తాలూకు ఏదైతే ఆలోచన ఉందో ఈ స్వాతంత్ర ఫలాల్ని మరి అందరికీ సమానంగా అందాలని నిశ్చయం ఏదవుతుందో దానికి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త నవం కట్టాలని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ మహిళా లీడర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. గుండెలలో ఉన్నటువంటి పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఉద్యమం చేసి తెలంగాణ సాకారం చేసుకున్నటువంటి పార్టీ. ఆ పార్టీ పైన తప్పుడు ప్రచారాలు చేస్తూ లేనిపోని మాటలు, ఆరోపణలు చేయడం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ బీఆర్ఎస్ పార్టీలో బాధ్యతలు తీసుకొని ఒక ఎంపీగా, ఎమ్మెల్సీగా వివిధ హోదాలలో ఉన్నటువంటి తను పార్టీలో ఉన్నన్ని రోజులు పార్టీ పదవులు అనుభవించి అప్పుడు గుర్తుకు రాని అవినీతి ఆరోపణలు, ఇప్పుడు తను బయటకు వెళ్ళగానే ఇవాళ ఇష్టానుసారంగా పార్టీకి నష్టం చేసే విధంగా తను మాట్లాడుతున్నటువంటి మాటలు తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా బీఆర్ఎస్ మాలాంటి ఉద్యమకారులకి చాలా బాధ కలిగిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ పార్టీ పేదల పక్షాన, అది లగిచెర్ల సంఘటన కావచ్చు, ఇక్కడ పేదోళ్ళ ఇల్లు కూల్చినటువంటి సమయంలో పేదోళ్ళ పక్షాన ఉండడం, రైతుల పక్షాన ఎక్కడ చూసినా పేదోళ్ళ పక్షాన నిలబడి కొట్లాడి ఉద్యమిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేయడము విడ్డూరంగా అనిపిస్తుంది. అదే కాకుండా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ప్రశ్నిస్తే, ఎక్కడ నిలదీస్తే, ఎక్కడ ప్రజల పక్షాన గొంతు విప్పి మాట్లాడితే, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని లేవనెత్తినప్పుడు కవిత గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు. మొన్నటికి మొన్న మీరు చూశారు, సింగరేణి పైన ఆ సింగరేణిలో జరిగినటువంటి అవినీతి ఆరోపణలు, అక్కడ జరిగినటువంటి టెండర్లు, వాటిపైన చాలా వివరంగా హరీష్ అన్న మాట్లాడినాక వెంటనే ఒకవైపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి వెంటనే నోటీసులు ఇచ్చి విచారణకు కాల్ఫర్ చేయడం, ఆ తర్వాత వెంటనే కవిత గారు ప్రెస్ మీట్ పెట్టడం. అంటే కవిత గారికి లగిచెర్ల సంఘటన గుర్తొస్తలేదు, ఇక్కడ రేవంత్ రెడ్డి హైదరాబాదులో పేదోళ్ళ ఇండ్లు కూల్చినప్పుడు అప్పుడు మరి నోరు విప్పట్లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి
చాలా హామీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు, అందులో ఇప్పటి వరకు ఒకటి కూడా అమలు చేయలేదు. మరి ఆ ప్రభుత్వం చేసినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వంలో అమలు కానటువంటి అంశాలపైన ఎప్పుడు మాట్లాడారు. బీజేపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. మొదట మన మీడియా మిత్రులకు రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన ప్రెస్ మీట్లో నాతో పాటు ఎమ్మెల్సీలు గౌరవ శ్రీ మల్క కొమరయ్య గారు, అదేవిధంగా గౌరవ శ్రీ అంజిరెడ్డి గారు ఈ ప్రెస్ సమావేశంలో ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు. ముందు మన ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ప్రెస్ను ఉద్దేశించి మాట్లాడతారు. మీడియా మిత్రులకు నమస్కారం. అదేవిధంగా నాతో పాటు ప్రెస్లో అన్న మల్క కుమరాన గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ అశోకన్న గారికి నమస్కారం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చాలామంది ప్రభుత్వంలో గత 30 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల నుండి పనిచేసి ఎక్కడున్నా సరే వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్ వస్తే వాళ్ళ పిల్లలకైనా, పిల్లల పెళ్ళిళ్ళకైనా, అనారోగ్యం పాలైనా, ఇంటిపైన లోన్ తీసుకున్నాక లోన్ కట్టుకోవడానికైనా, లేదా అన్నదమ్ములుంటే ఆ రిటైర్మెంట్ అమౌంట్ వస్తే ఆ పిల్లలకి ఇచ్చి వృద్ధాప్యంలో హాయిగా పండుకునే రోజులు ఉంటాయనే ఉద్దేశంతోనే 33 సంవత్సరాలు సర్వీస్ ఇచ్చి వాళ్ళ అమౌంట్ వాళ్ళు తీసుకోవడానికి కోర్టులకు పోతా ఉన్నారు. కోర్టులకు పోయినా కానీ కోర్టు మొటకాయలు వేసిన తర్వాత కూడా కనికరం రాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో రిటైర్మెంట్ కోసానికి ఏమన్నారంటే ఇది ప్రజల పాలన, ప్రజలు ఉద్దేశించే పాలన. అరే మీకు ఇవ్వకపోతే మేము ఎవరికి ఇస్తాం అనే రకంగా మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు ఇదే బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి 2024 మార్చిలో వాళ్ళందరి రిటైర్మెంట్ సంఘాల అందరిని పిలిచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అన్ని పనులు చేసుకొని, సార్ మీకు ఈ పని చేసి పెట్టినా, ఆ పని చేసినా తెలిసా మీకు, మేము మీకు మాటిస్తా ఉన్నాం. మార్చి 2024లో మార్చిలో మాట్లాడి ఏమన్నా అంటే నెలకు 700 కోట్లు మీకు రిలీజ్ చేస్తాం, మీ ఇబ్బంది కాదు, మీరందరూ సర్వీస్ చేసినారు అన్నారు. అన్న తర్వాత ఈ కోర్టుకు పోయి మాట్లాడిన తర్వాత కోర్టులో కూడా ఏం సబ్మిట్ చేశారంటే 700 కోట్లు ప్రతి నెల ఇస్తాం, సంవత్సరం లోపల క్లియర్ చేస్తాం. సుమారు 12,000 కోట్లు ఏదైతే ఉందో 4 లక్షల మంది రిటైర్మెంట్ అయ్యారు. అన్ని విధాలుగా బెనిఫిట్స్, ఆ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్నీ చెప్తాడు. ఇప్పుడు వివిధ రకాల ఎన్ని రకాల పేమెంట్స్ రావాలో అన్ని రకాల వైద్య ఖర్చులైనా, ఇంకా ఖర్చులైనా, అది పెన్షన్ స్కీమ్స్ అయినా, ఈ స్కీమ్స్ ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ అమౌంట్ రావాలి, గ్రాడ్యుయేటీ రావాలి, కమిటీషన్ రావాలి, జీపీఎఫ్, జీఐఎస్, లోను ఎన్కాష్మెంట్స్, బెనిఫిట్స్ రావడం లేదు, ఆరోగ్య సమస్యలు. అదేవిధంగా కేంద్రం రెగ్యులర్ డిఏ ఇస్తే ఉంటే రాష్ట్ర ప్రభుత్వము 6 డిఏలకు 1 డిఏ ఇవ్వడం జరిగింది. కొంతమందికి అయితే ఏమవుతుందంటే ప్రభుత్వం నుంచి
రావాల్సిన వాళ్ళకు హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో హక్కు కాదు, ఎంత దారుణంగా చూస్తున్నారంటే అంత దారుణంగా చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ప్రభుత్వాన్ని ఇది వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం దయ కాదు, వాళ్ళ హక్కును నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. చాలామంది ఏం చేస్తున్నారంటే కొంతమంది చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత రిటైర్మెంట్ అమౌంట్ పిల్లలకు ఎవరికి ఇవ్వాలి? కొడుకు బిడ్డ ఉంటుంది, 2 కూతుర్లు ఉంటారు, 2 కొడుకులు ఉంటారు, 3 కొడుకులు ఉంటారు, లేకుంటే 2 కొడుకులు 1 కూతురు ఉంటారు. ఈ డబ్బుల కోసానికి ఒక భార్య ఉంటుంది. చనిపోయిన తర్వాత ఉన్నప్పుడన్నా వాళ్ళకు డబ్బులు పంచుదాం, ఈ పంచితే నా ఇబ్బంది పోతుంది, ఆ తల్లి ఏంటంటే ఇబ్బంది పోతుంది. ఇన్ని సంవత్సరాలు నేను మా ఆయనకు పొద్దున పోతుంటే టిఫిన్ కట్టి పంపిస్తుంటే ఎంత కర్మ వచ్చిందిరా బాబు. కాంగ్రెస్ ప్రభుత్వం గతం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కర్మ వాళ్ళు పోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపిస్తే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది చాలా యువకుడు రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో మాకు వృద్ధులకు ఏ విధంగా బెనిఫిట్ చేస్తారో చాలా బెనిఫిట్ చేస్తారని ఆనందంతో ఓటేస్తే వాళ్ళకన్నా అది ఏంటంటే వాళ్ళు ఉచ్చదొక్కిరు అంటారు చూడు, ఆ రకంగా ఉన్నది ఇది. ఆ రకంగా ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. దీనికి అనుగుణంగా రేపు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసానికి ఈ ధర్నా భారతీయ జనతా పార్టీ మా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ గవర్నర్. ఈ సందర్భంగా ప్రసంగం. టీఆర్ఎస్ పార్టీ మహిళా లీడర్లు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.